హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళండి నేను అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. చెప్పుల స్టాండ్ అనమాట. చూస్తాము. షూ స్టాండ్ చాలా బాగుంటుందంట. ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 262 అండి. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ సీ. చూడండి, ఓపెన్ చేసాం. దీంట్లో ఇలా వస్తాయన్నమాట. చూస్తాం ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇవన్నీ సైడ్ పెట్టామన్నమాట. ఇవేమో జాయింట్ చేసేవి. ఇంతే అండి, దీంట్లో ఇవే ఉన్నాయి. ఇప్పుడు జాయింట్ చేసి చూపిస్తాను. ఎలా జాయిన్ చేయాలో చూసేస్తాం. లెట్స్ ఓపెన్ వన్ బై వన్ అండ్ లెట్స్ సీ how to organize the shoe stand. Come on, let's start. చాలా సింపుల్ అండి. ఇక్కడ ఇచ్చారు కదా 4 హోల్స్, దాంట్లో జాయిన్ చేసుకుంటే వెళ్ళాలి. చూడండి ఈ విధంగా. ఫస్ట్ ఏమో పొడుగు పైప్స్ ఉన్నాయి కదా, పైప్స్ జాయిన్ చేసుకోవాలండి చూపించే విధంగా. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుందండి, తర్వాత ట్రై చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది. చూడండి, ఒక పార్టు ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇలాగా మొత్తము ఆర్గనైజ్ చేసుకున్నాక తర్వాత చూపిస్తాను. ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్లో ఇవి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా చూపించే విధంగా చూడండి, ఇన్సర్ట్ చేసుకొని వెళ్తామే. చూసారు కదా, ఇది కూడా చేసాం. అటు ఇటు బ్లూ పెట్టేసి మధ్యలో ఏమో ఇది ఇన్సర్ట్ చేయాలండి. చాలా సింపుల్ అండి. ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుందండి. ఇల్లు మారినప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని ఇల్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. డిస్పాచ్ చేసి ఈ విధంగా. ఇది 4వదండి చేస్తున్నాను. ఈ విధంగా లోపలికి కొంచెం గట్టిగా ఒత్తుకోండి, ఎందుకంటే ఫిట్గా ఉంటుంది కాబట్టి. అన్నీ అటాచ్ చేసామండి. ఇది చూడండి, 1 2 3 4 5 అనమాట. ఇదంతా మొత్తం ప్లాస్టిక్తో చేసిందే కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కానీ డిస్పాచ్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇలా పెట్టుకోవటమే. చిన్నపిల్లలు ఇచ్చినా వెంటనే పెట్టేస్తారు. ఆ విధంగా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం అరేంజ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో. చాలా సింపుల్, అయితే కొంచెం అర్థం కావాలి అంతే. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఏమో దీంట్లోకి వెళ్ళిపోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ చెప్పుల స్టాండ్ తయారు చేయటం. ఇది 262కి వచ్చేసింది నాకు. ఫ్లిప్కార్ట్ షాప్సీ యాప్లో వచ్చింది. ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు సెకండ్. ఇలా హోల్స్లో అరేంజ్ చేసుకొని వెళ్ళటమే. చాలా ఈజీ అండి, కానీ చిన్నగా చేసుకోండి, తొందర ఏం లేదు. ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది పైన వస్తుందండి. ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. చూడండి, 3 ఆర్గనైజ్ అయిపోయిందండి. షూ స్టాండ్ 4 లేయర్స్ స్టాండ్ అనమాట. చెప్పుల స్టాండ్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా ఆర్గనైజ్ చేస్తారు. ఇది చాలా బాగుందండి ప్రోడక్ట్. ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు. అంతే అండి. ఇవి 4 మాత్రం ఎక్స్ట్రా ఇచ్చారు, ఎప్పుడైనా ఇరిగిపోతే పెట్టుకోదానికి అన్నమాట. ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పైన ఏమో పెద్ద పెద్ద రాడ్స్ ఇచ్చారు.
సైడ్ ఏమో చిన్న చిన్న రాడ్స్ ఇచ్చారు. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. చక్కగా మనం చూపించాం కదా. షూ స్టాండ్ 4 లేయర్ షూ స్టాండ్.